హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 22/2/2025. ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది ఛాంపియన్ ట్రోఫీలో. ఈరోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్ మీద గెలిచింది. ఈ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ని మినీ వరల్డ్ కప్గా భావిస్తారు ఫ్యాన్స్. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ప్రతి మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరిగిన బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ యొక్క సమరీ చూద్దాము. ఛాంపియన్ ట్రోఫీ 19వ తేదీ స్టార్ట్ అయింది, ఫిబ్రవరి. నిన్నే ఫస్ట్ మ్యాచ్ వచ్చి న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది. ఈరోజు సెకండ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఇండియా గెలిచింది. ఈరోజు మ్యాచ్లో టాస్ బంగ్లాదేశ్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ ఫస్ట్ వికెట్ ఎర్లీగానే కోల్పోయింది. అంటే ఫస్ట్ ఓవర్లోనే సమీ వికెట్ తీసిండు. సౌమ్య సర్కార్ ఈ మ్యాచ్లో 5 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. సమీ బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ ఫస్ట్ ఓవర్లోనే 1 రన్ కొట్టి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో 2 బాల్స్ ఆడి డకౌట్ అయిపోయిండు. శాంటో హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శాంటో అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ 1.4 ఓవర్స్లో 2 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్స్ కోల్పోయింది. కెప్టెన్ శాంటో సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. నెక్స్ట్ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ హసన్ మిరాజ్ ఈ మ్యాచ్లో 10 బాల్స్ ఆడి 5 రన్స్ కొట్టి సమీ బౌలింగ్లో సుమన్ గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మిరాజ్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ 6.2 ఓవర్స్లో 26 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు మిరాజ్. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ టాంజిద్ హసన్ ఈ మ్యాచ్లో 25 బాల్స్లో 25 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హసన్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ 8.2 ఓవర్స్లో 35 రన్స్ మాత్రమే చేసి వాల్యుబుల్ 4 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ముష్ఫికుర్ రహీం ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్కి డకౌట్ అయిపోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రహీం అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ 8.3 ఓవర్స్లో 35 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఫిఫ్త్ వికెట్గా అవుట్ అయ్యిండు ముష్ఫికుర్ రహీం. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీమిండియాకి ఫైటింగ్ స్కోర్ ఇవ్వగలిగిందంటే అందుకు రీజన్ వీళ్ళిద్దరే, జకీర్ అలీ అండ్ హిరీ డాయ్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 6th వికెట్కి 153 రన్స్ ఇచ్చిండ్రు 209 బాల్స్లో. ఒకనొక స్టేజ్లో 35 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది బంగ్లాదేశ్. కానీ ఒక ఫైటింగ్ స్కోర్ ఇచ్చిందంటే కన్ఫామ్గా వీళ్ళిద్దరి వల్లే వచ్చింది. జకీర్ అలీ అండ్ హిరీ డాయ్ బంగ్లాదేశ్ 6th వికెట్కి 153 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. ఆ పార్ట్నర్షిప్ని సమీ బ్రేక్ చేసిండు. ఈ మ్యాచ్లో జకీర్ అలీ 114 బాల్లో 68 రన్స్ కొట్టి సమీ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జకీర్ అలీ వికెట్ తీయడంతో సమీకి ఇది వన్డేల్లో 200వ వికెట్. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ హసన్ సకీబ్ ఈ మ్యాచ్లో జస్ట్ 4 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. సమీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. హసన్ సకీబ్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ 215 పరుగులకి 8 వికెట్స్ కోల్పోయింది 46.2 ఓవర్స్లో. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తస్కిన్ అహ్మద్ ఈ మ్యాచ్లో జస్ట్ 6 బాల్స్ ఆడి 3 రన్స్కి అవుట్ అయ్యిండు. షమీ బౌలింగ్లో షేర్ షాయిర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. తస్కిన్ అహ్మద్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ 228 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది 48.4 ఓవర్స్లో. 9th వికెట్గా అవుట్ అయ్యిండు తస్కిన్ అహ్మద్. ఈ వికెట్ తీయడంతో షమీకి ఈ మ్యాచ్లో 5 వికెట్లు పడ్డాయి. ఇంకా బంగ్లాదేశ్ ఫైనల్ వికెట్ హర్షిత్ రాణా తీసిండు. ఈ మ్యాచ్లో హెరిడాయ్ ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. ఫైనల్ వికెట్గా అవుట్ అయ్యిండు. ఫైనల్గా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 228 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా టార్గెట్ వచ్చి 50 ఓవర్స్లో 229 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్కోర్ కార్డ్ ఇది. ఒకసారి స్కోర్ కార్డ్ చూసినట్టే ఓపెనర్ టాంజిద్ ఈ మ్యాచ్లో 25 బాల్స్లో 25 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. సర్కార్ 5 బాల్స్లో డకౌట్ అయ్యిండు. శాంటో 2 బాల్స్ మాత్రమే డకౌట్ అయ్యిండు. మిరాజ్ 10 బాల్స్ ఆడి 5 రన్స్ కొట్టిండు. హెరిడాయ్ ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. 118 బాల్లో 100 కొట్టిండు. బంగ్లాదేశ్ ఫైటింగ్ స్కోర్ ఇవ్వగలిగిందంటే అందుకు హెరిడాయ్ కూడా ఒక రీజను. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ముష్ఫికుర్ జస్ట్ 1 బాల్ డకౌట్ అయ్యిండు. జకీర్ అలీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ 114 బాల్లో 68 రన్స్. రిషాద్ 12 బాల్స్ 18 రన్స్. టాంజిమ్ 4 బాల్స్లో డకౌట్ అయ్యిండు. టస్కిన్ 6 బాల్స్లో 3 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్
ముస్తఫిజుర్ 2 బాల్స్ మాత్రమే ఆడి 0 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నాడు. ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 49.4 ఓవర్స్‌లో 228 రన్స్ చేసి ఆలౌట్ అయిపోయింది. టీమిండియా బౌలర్స్ జస్ట్ 9 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఇచ్చిండ్రు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 50 ఓవర్స్‌లో 229 రన్స్ చేస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే అవకాశం ఉంది. ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మంచి పార్ట్నర్‌షిప్ ఇచ్చిండ్రు. రోహిత్ శర్మ జస్ట్ 14 రన్స్ చేరుకోగానే వన్డేల్లో 11,000 రన్స్‌కి రీచ్ అయ్యిండు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మంచి స్కోర్ చేసి అవుట్ అయ్యిండు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో జస్ట్ 36 బాల్స్‌లోనే 41 రన్స్ కొట్టి టస్కిన్ బౌలింగ్‌లో రిషాద్ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్‌గా అవుట్ అయ్యిండు. రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 9.5 ఓవర్స్‌లో 69 రన్స్ చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 38 బాల్స్ ఆడి 22 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. రిషాద్ బౌలింగ్‌లో సర్కార్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 22.4 ఓవర్స్‌లో 112 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. సెకండ్ వికెట్‌గా అవుట్ అయ్యిండు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 17 బాల్స్‌లో 15 రన్స్ కొట్టి ముస్తఫిజుర్ బౌలింగ్‌లో శాంట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 27.4 ఓవర్స్‌లో 133 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. థర్డ్ వికెట్‌గా అవుట్ అయ్యిండు శ్రేయస్ అయ్యర్. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఎర్లీగా బ్యాటింగ్ వచ్చిండు. జస్ట్ 12 బాల్స్‌లో 8 రన్స్ కొట్టి రిషాద్ బౌలింగ్‌లో రిషాద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 30 ఓవర్స్‌లో 144 రన్స్‌కి 4 వికెట్స్. నెక్స్ట్ ఈ మ్యాచ్‌లో శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టిండు. శుభ్మన్ గిల్‌కి ఇది 8వ సెంచరీ. 107 బాల్‌లోనే 100 కొట్టిండు ఈ మ్యాచ్‌లో శుభ్మన్ గిల్. నెక్స్ట్ కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఇంకో వికెట్ పడకుండా టీమిండియాకి గెలుపునందించారు. ఈ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఇదే ఈ సీజన్‌లో. ఈ మ్యాచ్‌లో ఇండియా బంగ్లాదేశ్ పైన 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్ ఇది గ్రూప్ ఏలో జరిగిన మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఛాంపియన్ ట్రోఫీలో ఈ సీజన్‌లో ఇండియాకి ఇది ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్స్‌లో 228 రన్స్‌కి ఆల్అౌట్ అయిపోయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తుంటే హిరిడాయ్ సెంచరీ కొట్టిండు ఈ మ్యాచ్‌లో. 118 బాల్‌లో సెంచరీ కొట్టిండు. జకీర్ అలీ 114 బాల్‌లో 68 రన్స్. వీళ్ళిద్దరూ సిక్స్త్ వికెట్ పార్ట్నర్‌షిప్ వచ్చి 153 రన్స్. ఈ పార్ట్నర్‌షిప్ లేకపోతే మాత్రం టీమిండియాకి గట్టి స్కోర్ ఇచ్చేవాళ్ళు కాదు. తక్కువ స్కోరే వచ్చేది. నెక్స్ట్ టాంజిద్ 25 బాల్స్‌లో 25 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ రిషాద్ ఈ మ్యాచ్‌లో 12 బాల్స్‌లో 18 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 49.4 ఓవర్స్‌లో 228 రన్స్‌కి ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మర్ వచ్చి షమి ఈ మ్యాచ్‌లో 5 వికెట్స్ తీసుకున్నాడు. 10 ఓవర్స్ వేసి 53 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో షమీకి 200 వికెట్లు తీశాడు ఓడిఐ హిస్టరీలో. నెక్స్ట్ హర్షిత్ రాణా 7.4 ఓవర్స్‌లో 31 రన్స్ చేసి 3 వికెట్లు తీసిండు. అక్షర్ పటేల్ 9 ఓవర్స్‌లో 43 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ టీమిండియా టార్గెట్ వచ్చి ఈ మ్యాచ్‌లో 50 ఓవర్స్‌లో 229 రన్స్. అందుకు రిప్లై గాను టీమిండియా 231 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయి ఈ మ్యాచ్‌లో గెలిచింది. టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే సుమన్ గిల్ సెంచరీ కొట్టిండు. 129 బాల్స్‌లో 101 నాట్అవుట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ 36 బాల్స్‌లో 41 రన్స్ అవుట్. రాహుల్ 47 బాల్స్‌లో 41 రన్స్ నాట్అవుట్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 38 బాల్స్‌లో 22 రన్స్. అలాగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రిషాద్ 10 ఓవర్స్‌లో 38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టస్కిన్ 9 ఓవర్స్‌లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముస్తఫిజుర్ 9 ఓవర్స్‌లో 62 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏందంటే టీమిండియా బంగ్లాదేశ్‌ని 6 వికెట్ తేడాతో ఈ మ్యాచ్‌లో ఓడించేసింది. ఈ ఛాంపియన్ ట్రోఫీ సీజన్ 2025 పాయింట్ టేబుల్ చూసుకుంటే ఇప్పటిదాకా 2 మ్యాచ్‌లే జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ ఆడితే న్యూజిలాండ్ గెలిచింది. ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఆడితే ఇండియా గెలిచింది. పాయింట్ టేబుల్ చూసుకుంటే న్యూజిలాండ్ గెలిచింది కాబట్టి 2 పాయింట్స్, ఇండియా గెలిచింది కాబట్టి 2 పాయింట్స్. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఓడిపోయినాయి కాబట్టి పాయింట్స్ ఏం రాలేదు. ఈ పాయింట్ టేబుల్‌లో టాప్ 2లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్‌కి క్వాలిఫై అవుతాయి.
ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.